అంటే ప్రతిదానికి సెన్సారిజం అన్నీ ఉంటాయి కదా మూవీస్కి అన్నిటికి కూడా. మీడియాకి సెన్సార్షిప్ ఎందుకు లేదంటారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో నోటికి ఏదొచ్చితే అది మాట్లాడేయచ్చు, ఏదంటే అది నెరేటివ్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎంత దారుణంగా దిగజారి మనం మాట్లాడచ్చు అనేది వీళ్ళని చూస్తుంటే నాకు చిరాకు, నవ్వు, అసహ్యం, బాధ అన్నీ కలిపిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్ ట్రిప్కి వెళ్ళారు భయ్య. 5 సంవత్సరాల నుంచి నిరంతరంగా పాలిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్లో చాలా బిజీగా టైం స్పెండ్ చేశారు. ఫ్యామిలీ దగ్గర ఆయన టైం స్పెండ్ చేయలేకపోయారు, తమ పిల్లలతో స్పెండ్ చేయలేకపోయారు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అయినా అంతే, ఆ వయసులో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంతే. అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా కష్టపడ్డారు ఎలక్షన్స్ కోసం. అదేవిధంగా నిరంతరం కష్టపడి వాళ్ళు తమ గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితుల్లో ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ రావడానికి టైం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ ప్రకారం కోర్టు దగ్గర అనుమతి తీసుకొని లండన్కి వెళ్ళాల్సిన పరిస్థితిని అయితే ఆల్రెడీ క్రియేట్ చేశారు. కాబట్టి ఆ పరిస్థితిలో కోర్టు దగ్గర పర్మిషన్ తెచ్చుకొని లండన్కి వెళ్తున్న పరిస్థితి. అయితే దీన్ని కొన్ని పౌడర్ డబ్బా ఛానళ్ళు, కొన్ని కలర్ఫుల్ ఛానళ్ళు ఎంత దగులుబాజీ రాతలు రాస్తారంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంట కంటైనర్లో డబ్బులు నింపేసి అవన్నీ కంటైనర్లు కాకినాడ పట్టుకెళ్ళంట. కాకినాడలో ఉన్నటువంటి ఒక మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అంటే ఇచ్చేస్తే ఆయనంట వాటిని నేవీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని వాళ్ళన్నింటిని షిప్పుల్లో పెట్టేసి పంపిస్తే, మరి ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్కడ వేసుకోవాలి నాకు తెలియదు, వాళ్ళని అడిగితే చెప్తారు. అవన్నీ అంట ఫారెన్ పట్టుకెళ్ళిపోతాంట. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫ్లైట్ ఎక్కి లండన్లో దిగిపోయి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయి ఇంక ఇండియాకి రారంట. ఇది నెరేటివ్, ఇది క్లైమాక్స్. మరి క్లైమాక్స్లో మరి అపోజిషన్ గెలిచి ఎవరైనా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఏపీగా ఉన్న అద్భుతాలు చేసి అట్లా ఏమన్నా పార్ట్ 2, పార్ట్ 3 సీక్వెల్స్ అని ప్లాన్ చేస్తారేమో మనకు తెలియదు. కానీ ఈ విధమైనటువంటి నెరేటివ్స్ రాయడానికి కూడా ఎంత దిగజారిన రాతలు రాయాల్సి వస్తుందో వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి. మాట్లాడేటువంటి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ విధంగా మనం ఎదుటి వాళ్ళని అవహేళనలు చేస్తున్నాం అనేది. ఇప్పుడు వాళ్ళు మొదలుపెట్టారు, వీళ్ళేం తక్కువ తింటారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యూఎస్ వెళ్ళారంటున్నారు, వీళ్ళు కూడా నెరేటివ్ స్టార్ట్ చేస్తారు. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నెరేటివ్ స్టార్ట్ చేస్తారు. రేపొద్దున నాగబాబు గారి మీద కూడా నెరేటివ్ స్టార్ట్ చేస్తారు. ఈ నెరేటివ్స్ రాసుకుంటా పోతే సమాజానికి మనం ఏ విధమైన మెసేజ్ చేస్తున్నామంటే, సమాజం ఒకప్పుడులాగా మనం ఏదో ఒక న్యూస్ని స్టార్ట్ చేసి వదిలేస్తే దాన్నే పట్టుకుని వెళ్ళిపోయేంత పరిస్థితుల్లో ఏం పిచ్చోళ్ళు కాదు జనాలు మెచ్యూర్ అయిపోయారు. జనాలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం మొదలుపెట్టారు. జనాలు ప్రతి విషయాన్ని అనలైజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎంత దారుణమైన న్యూస్ని మనం స్ప్రెడ్ చేయాలనుకున్నా కూడా ఆ న్యూస్ ఎండకెళ్ళేలోపే వాస్తవం అనేది వాట్సాప్లో వచ్చేస్తుంది, నో డౌట్. అండ్ అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థలు అవన్నీ కూడా మనం చూస్తా ఊరుకోవు. ఏదన్నా జరుగుతున్నప్పుడు కూడా ఏదైనా మీరు చెప్పిన స్టోరీలో వీటిలో ఏ ఒక్క పార్ట్ నిజమైనా కూడా కోర్ట్స్ ఏమి అంత ఈజీగా ఊరుకోవు. న్యాయస్థానాలకు ఉన్నటువంటి పవర్తో వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి నెరేటివ్స్ రాయడం అనేది కోర్ట్స్ని కూడా అవమానించడమే. ఎందుకంటే ఒక కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కోర్టుకి వ్యతిరేకంగా వీళ్ళంతా చేస్తున్నారని వీళ్ళు రాయటం కూడా కోర్టులను అవమానించినట్టే. సో కాల్డ్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో అభిమానం ఉండొచ్చు, మన నాయకుడు మనం గెలిపించుకోవాలని అభిమానం ఉండొచ్చు. మన నాయకుడు గెలిస్తే ఏం చేస్తాడు, ఎదుటి నాయకుడు చేసిన లోపాలేంటి, మన నాయకుడు సరిచేసే విధానాలేంటి, వీటి నుంచి మాట్లాడాలి, విధి విధానాల గురించి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏదో నెరేటివ్స్ క్రియేట్ చేసి ఆ విధంగా జనాల్లో గొడవలు క్రియేట్ చేసి ఆ విధంగా అవతల వాళ్ళ నుంచి నెరేటివ్ క్రియేట్ చేయించుకొని ఆ తర్వాత జరిగే ఘర్షణలకు అన్నింటికి కూడా ఇటువంటి చిన్న ఇన్సిడెంట్స్ తోటే స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడో ఎండ్ అవుతుంటాయి. అటువంటి పరిస్థితులు మనకి రాకూడదని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. సో సదరు మీడియా కూడా కొంచెం సెన్సార్డ్ కొంచెం నెరేటివ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడగలిగితే అది ప్రజా శ్రేయస్సు అండ్ ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు మనం చూపించాల్సింది వేరు, జరగాల్సిన అభివృద్ధి చూపించాలి, జరుగుతున్నటువంటి పనులు చూపించాలి, లేదా జరగనటువంటి పనులు చూపించాలి. ఆ విధంగా మనం ఎడ్యుకేట్ చేయాలి జనాల్ని. ఓటు హక్కు గురించి కానీ, మీరు ఎన్నుకునే నాయకులు సరైన వాళ్ళు ఉండాలి కానీ, ఇటువంటి ప్రమోట్ చేయడం ద్వారా సమాజంలో మార్పును తీసుకురాగలుగుతాం. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇటువంటి నెరేటివ్స్ని క్రియేట్ చేయడం వల్ల మనకి కానీ మన పక్కనోడికి కానీ ఒరిగేది ఏమీ లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత గెలిచే వాళ్ళు ఉంటారు, ఓడిపోయే వాళ్ళు ఉంటారు, రూలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అపోజిషన్లో ఉండేవాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి ఎవరు ఇక్కడే ఉంటారు, అందరూ పారిపోయి ఏదేదో చేస్తున్నారని మనం అనాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి వర్స్ట్ నెరేటివ్స్ని ప్రమోట్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం జనాలు కూడా ఎంకరేజ్ చేయకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.